మా నాన్న అందరి ముందు నిజం ఒప్పుకోవడానికి ఇంకా చాలా టైం ఉంది జగదాత్రి. అప్పుడే అంత ఫీల్ అయిపోకండి. ఏదైనా జరగాల్సింది ఆగిపోతే మీరే చాలా ఫీల్ అవుతారు. యువరాజ్, చాలు. ఇవాళకి జరిగింది చాలు. మీరు మళ్ళీ కొత్తగా గొడవ మొదలు పెట్టకండి. లేట్ అవుతుంది. డిన్నర్ చేసి పడుకుందాం పదండి. బో, ఏం చేస్తా ఉండవు బో? అయ్యో, అత్తయ్య అంత గట్టిగా అరుస్తున్నారేంటి? వెళ్ళి చూద్దాం పదండి. అత్తయ్య ఏమైంది? ఏమైంది పిన్ని? ఎందుకంత గట్టిగా అరిచారు? మీరు బానే ఉన్నారా నాన్న? ఏమైంది పిన్ని? అత్తయ్య ఎందుకలా అరిచారు? ఏం మాట్లాడరేంటి? నేనొచ్చేసరికి మీ మామ విషం తాగబోతా ఉండాడు. నాన్న, ఏం మాట్లాడుతున్నారు పిన్ని? బాబాయ్ విషం తాగడం ఏంటి? నేను పాలు తీసుకొని వచ్చుండానా, అప్పుడే ఇగో ఈ సీసాలో ఉన్న విషం తాగబోయి ఉండాడు. అత్తయ్య గారు చెప్తుంది నిజమా మావయ్య గారు? మీరు నిజంగానే విషయం తాగాలనుకున్నారా? ఎందుకు మావయ్య గారు? ఏమైంది? చేసిందంతా చేసి ఏమైందని మళ్ళీ భలే అడుగుతున్నావే. మేమేం చేశాం నిషిక? మీ తాతను తీసుకొచ్చి మా నాన్న నన్నని మాట్లాడేలా చేసింది మీరు కదా? 25 ఏళ్ల ముందు జరిగిన తప్పుకి ఇప్పుడు మా పరువు తీసుకోమని చెప్పింది మీరు కదా? కేదార్ని కొడుకుగా ఒప్పుకోవడానికి మావయ్య గారు చనిపోవడానికి ఉన్న సంబంధం ఏంటో మాకైతే అర్థం కావట్లేదు యువరాజ్. అర్థం కావడం లేదా? ఏం అర్థం కావడం లేదా? కేదార్ని కొడుకుగా ఒప్పుకొని పరువు పోగొట్టుకుని బతకడం కంటే చనిపోవటమే మంచిదనుకున్నారు మావయ్య గారు. కొడుకు కుటుంబమని మీరు చేసిన అవమానాన్ని భరించలేక చనిపోదామనుకుంటున్నారు. మీ చేతిలో ఓడిపోయి రేపు అందరి ముందు తల దించుకోలేక విషం తాగి మీరు పెడుతున్న ఈ బాధలకి ముగింపిచ్చేద్దామనుకున్నారు. నిషి చెప్తుంది నిజమా మావయ్య గారు? మీకు నిజంగానే ఏదాన్ని మీ కొడుకుగా ఒప్పుకోవడం ఇష్టం లేదా? నాన్న నన్ను కొడుగ్గా అందరికీ చెప్పడానికి ఒప్పుకున్నారని చెప్పావు కదక్కా. నీ ఇష్టం అంటే పరువు గురించి ఆలోచిస్తున్నారనుకున్నాను, కానీ ఇలా బాబాయ్కి ఇష్టం లేదని నాకు తెలియదు కేదార్. ప్లీజ్ మావయ్య గారు, నిషి చెప్పింది అబద్ధమని కేదార్ని కొడుకుగా ఒప్పుకోవడానికి మీకే ప్రాబ్లం లేదని చెప్పండి. ఇన్ని రోజులు మీరు పరువు గురించి ఆలోచించి ఆగుతున్నారనుకున్నా నాన్న. కానీ నేనంటే ఇష్టం లేక నిజం ఒప్పుకోవడం లేదని అనుకోలేదు. ప్లీజ్ ఏదో ఒకటి మాట్లాడండి నాన్న. ఏంట్రా మాట్లాడేది? ఆయన చూస్తుంటే తెలియటం లేదా? మీరు ఇంటికి రాకముందే మా నాన్న చాలా సంతోషంగా తలెత్తుకొని బ్రతికేవారు. మీరు ఇంట్లో అడుగు పెట్టినప్పటి నుంచి మీ వల్ల అందరి ముందు తల దించుకుంటూనే ఉన్నారు. జరిగిన దాంట్లో కేదార్ తప్పేం లేదు యువరాజ్. తనకి జరిగిన అన్యాయానికి తనకి బాధపడే హక్కు లేదండో, న్యాయం చేయమని అడిగే అర్హత లేదని చెప్పడం కరెక్ట్ కాదు. చెయ్యని తప్పుకి 25 ఏళ్లుగా శిక్ష అనుభవిస్తున్న కేదార్ ముందు మన కష్టం గురించి మాట్లాడకూడదు. మళ్ళా దేని గురించి మాట్లాడదామమ్మీ? సమయానికి నేనొచ్చుండాను కాబట్టి సరిపోయి ఉండాది. లేదంటే ఏం జరిగి ఉండేదో నీకేమైనా అర్థమవుతా ఉండదా? 10 నిమిషాలు లేట్ అయినా మావయ్య గారు మనకి దక్కేవారు కాదు వదినా. మీకదంతా అర్థమయ్యే మాట్లాడుతున్నారా? ఈ ఇంట్లో మనం ఏమైపోయినా పట్టించుకునేవారే లేరు నిషి. అక్కకు కావాల్సింది కేదార్. ఆ కేదార్ ఇంటి వారసుడిగా అందరి ముందు నిలబడడం అంతే కదక్క. నీకు దండం పెడతా అబ్బే. నమ్మగుండే నాకు కాకుండా సేకో. నా
ఇతనాన్ని తీసుకోబాకు. నీకు దండం పెడతా ఉండా. పిన్ని, ఏం మాట్లాడుతున్నారు పిన్ని? ఏంటత్తయ్య గారు ఇది? ముందు మీరు ఏడవకండి. మావయ్య గారితోటి మేం మాట్లాడతాము. హా, మాట్లాడి ఇప్పుడు గుప్పిస్తారు. మరి రేపు రేపు మళ్ళీ మావయ్య బాధలు ఇదే చేస్తే అప్పుడు అప్పుడు ఆపడానికి అత్తయ్య కూడా లేకపోతే మావయ్య కేదార్ గురించి అందరి ముందు నిజం చెప్పాక అందరు అడిగే క్వశ్చన్స్ కి మావయ్య సమాధానం చెప్పలేకపోతే అప్పుడు కూడా మళ్ళీ ఇదే పని చెయ్యరని ఎలా చెప్తారు? రేయ్, నీ వల్ల మా ఫ్యామిలీ ఇప్పటికే చాలా కోల్పోయింది. ఇప్పుడు మా నాన్నకి ఏమైనా జరిగితే మాత్రం ఎవ్వరిని వదిలిపెట్టను. నాలో ఇంకో మనిషిని చూస్తావు కేదార్. నాన్న ప్లీజ్, ఒక్కసారి నన్ను చూడండి. మీకు నిజంగా నన్ను కొడుగ్గా ఒప్పుకోవడం మీకు ఇష్టం లేదా? నన్ను కొడుగ్గా ఒప్పుకోవడం కంటే మీ ప్రాణాలు తీసుకోవడమే మీరు మంచిదనుకున్నారా? ప్లీజ్ మావయ్య గారు, ఏదో ఒకటి మాట్లాడండి. మీరు ఇలా మౌనంగా ఉంటే మాకు భయంగా ఉంది. మీకెందుకే భయం? మేం కదా భయపడాలి. మా పరువు కదా పోతుంది. పోయేది మా మావయ్య ప్రాణాలు కదా. ఇప్పుడు ఏం చేయాలో, ఏం చేస్తే మీరు ఇలాంటి పని చేయకుండా ఉంటారో చెప్పండి బాబాయ్. ఇంకా ఏం చేయాలా అని అడుగుతా ఉండావేందమ్మి? కేదార్ని కొడుకుగా ఒప్పుకోవడానికి ఇష్టం లేకనే కదా మనిషి చచ్చిపోవాలనుకునింది. అందుకే ఆ, అందుకే అందుకే ఏంటత్తయ్య? ఆ పని చేయాల్సిన అవసరం లేదంటే అప్పటికి మీ మామయ్యకి ఇట్లాంటి పని చేయాల్సిన అవసరమే లేదు కదా. ఏ అబ్బి, ఎప్పుడు చూసినా మీ నాయనంటే అంత ఇష్టం ఇంత ఇష్టం అంటా ఉంటావు కదా. మీ నాయన ప్రాణాల కోసం మీ నాయన్నే వదిలేసేంత ఇష్టం ఉండదా? ఇష్టం ఉండదా? ఇష్టం ఉండదా? ఇష్టం ఉండదా? ఈ కుటుంబం కోసం ఏదైనా చేస్తానంటావు కదా. ఈ కుటుంబం కోసం నువ్వు నీ సంతోషాన్ని త్యాగం చేస్తావా? మీరేమంటున్నారో మీకు అర్థమవుతుందా అత్తయ్య గారు? ఇప్పుడు కేదార్ కాదు అంటే మావయ్య గారికి ఏమవుతుందో మీకు అర్థం కావట్లేదు. ఏ అబ్బే, ఒక భారీగా అడుగుతా ఉండా, నా ఐదతనువు నాకిస్తావా? పిన్ని, ఒక కొడుకుగా నీ తండ్రి ప్రాణాల్ని నువ్వు కాపాడుకుంటావా?